ఈ రోజు యాక్చువల్లీ కొన్ని బేసిక్స్ అండ్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కొంచెం ఓవర్‌వ్యూ లాగా డిస్కస్ చేసి, అలాగే ఇంకా యాక్చువల్ సబ్జెక్ట్స్ లెక్కి త్రూ బేసిక్ నుంచి మనము డిస్కషన్ అయితే చేసేసుకుంటాం అన్నట్టు. ఓకే. నీకు జీరో నాలెడ్జ్ ఉంది. ఐ నో. ఓకే. జీరో నాలెడ్జ్ ఉంది. నో నీడ్ టు వరీ. ఓకే. మేమున్నాం కాబట్టి వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే. వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే. సార్ నాకేమీ రాదు సార్. నాకు నాలెడ్జే లేదు అంటే ప్రాబ్లమే లేదు. ఓకే. అండ్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది సార్. బట్ కంపెనీస్‌లలో ఎట్లా ఏంటి అనేది గూడా తెలీదు. నో నీడ్ టు వరీ. అండ్ ఫ్రీలాన్సింగ్ ఎలా మనం చేసుకోవాలి? అన్ని కాన్సెప్ట్స్ మనము ఏ టు జెడ్ డిస్కస్ చేస్తాం. ఓకే. యాహ్! సో, ఒక డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? కొంతమందికి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలుసు. బట్ ఎంటైర్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది త్రూ డిజిటల్ అండ్ త్రూ ఆన్‌లైన్ ద్వారా ఎలా వర్క్ అవుతుంది అనేది కొన్ని కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనంటే అందరికి ఈజీగా అర్థమయ్యేది ఏంటి అనంటే ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఎగ్జాంపుల్ ఏంటి అంటే జిమ్ బిజినెస్ తీసుకుంటా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఓకే. జిమ్ బిజినెస్ తీసుకుంటా. మీరు మీ బిజినెస్‌ని కొంచెం కొంచెం రిలేట్ చేసుకోవాలి. అలాగే ఒక జాబ్ పర్సన్ కూడా రిలేట్ చేసుకోవాలన్నట్టు. క్లియర్ ఫ్రెండ్స్? యాహ్! ఒక్క డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఫస్ట్ ఎలా వర్క్ అవుతుంది అని మనకు తెలిస్తే, ఈ ఏవైతే టెక్నికల్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయో, ఇవన్నీ చాలా ఈజీ అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. అందుకనే ఒక డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రాపర్‌గా మనము నేర్చుకోవాలి. ఓకే. యాహ్! ఫస్ట్ స్టేజ్ వచ్చి ఏంటి అంటే అవేర్‌నెస్. అవేర్‌నెస్ అని చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ మనము ఒక జిమ్ బిజినెస్ త్రూ ఔట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ అవేర్‌నెస్ ఎలా వస్తుంది? ఓకే. సో, ఇప్పుడు ట్రెడిషనల్ వైస్, డిజిటల్ వైస్ ఏదన్నా కానీ ఒక జిమ్ బిజినెస్ స్టార్ట్ అయింది. మీ ఏరియాలో కావచ్చు, లేదంటే సిటీలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు వరల్డ్‌లో. బట్ ఆ జిమ్ బిజినెస్ ఓపెన్ అయ్యింది అని ఎవరికీ ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? అది తెలియాలి అనంటే మనము అవేర్‌నెస్ చెయ్యాలి. ఓకే. ఇక్కడ ఒక జిమ్ ఓపెన్ అయింది. జిమ్ సెంటర్ ఓపెన్ అయింది. ఈ జిమ్ సెంటర్ ఓపెన్ అయినప్పుడు మనము ఎలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. ఓకే. అండ్ ఎలా మనం చేస్తే అవేర్‌నెస్ కాస్త వాళ్ళకి ఇంట్రెస్ట్ లాగా కలిగిస్తుంది. ఓకే. ఫస్ట్ ఒక అవేర్‌నెస్ చాలా మందొస్తారు. ఓకే. ఒక 100 పీపుల్‌కి ఒక 100 కాదు. ఒక 1000 పీపుల్‌కి మనము రీచ్ అయినాము అనుకున్నాం. ఎగ్జాంపుల్. ఓకే. ఒక 1000 పీపుల్‌కి రీచ్ అయినప్పుడు మనకిక్కడ ఏమవుతుంది? ఒక 100 పీపుల్ అట్‌లీస్ట్ జిమ్ అనేది విజిట్ చేస్తారు. కరెక్టా? అట్‌లీస్ట్ 100 పీపుల్ జిమ్ అనేది విజిట్ చేస్తారు. ఈ 100 పీపుల్‌లో విజిట్ చేశాక 100 పీపుల్‌లో విజిట్ చేశాక దీంట్లో నెక్స్ట్ ఏమవుతుందంటే వాళ్ళు కౌన్సెలింగ్ అంట, అవంట ఇవన్నీ అన్నీ తీసుకుంటారన్నట్టు. ఓకే. 1000 పీపుల్‌కి తెలిసింది జిమ్ బిజినెస్ పెట్టారు అని మీ ఏరియాలో. దీంట్లో ఒక 100 పీపుల్ జస్ట్ విజిట్ అయినారు. ఈ 100 పీపుల్‌లో ఒక 10 పీపుల్ మాత్రమే మీకు పే చేస్తారు. ఓకే. పే చేస్తారు. వీళ్ళు మీ కస్టమర్స్. అంటే జిమ్ కస్టమర్స్ అన్నమాట. జీవితం చెప్పేది తప్ప జిమ్ కస్టమర్స్. జీవి ఓకే. సో, ఈ 1000 పీపుల్ 1000 పీపుల్‌కి రీచ్ అయితే 100 పీపుల్‌కెళ్ళింది. 100 పీపుల్ విజిట్ అయినారు. 100 పీపుల్‌లో 10 పీపుల్ జిమ్‌కనేది జాయిన్ అయినారు. ఇక్కడ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఎలా ఇంక్రీజ్ అవ్వచ్చు? మీరు సర్విస్ అంటే ఈ జిమ్ బిజినెస్ ఓనరు ప్రాపర్‌గా సర్విస్ ఇస్తున్నాడా లేదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్‌ని రిసీవ్ చేసుకున్నప్పుడు. ఓకే. కస్టమర్‌ని రిసీవ్ చేసుకున్నప్పుడు అంటే వాళ్ళతో ప్రాపర్‌గా మాట్లాడటం కానీ, ఓకే. ప్రాపర్‌గా రిసీవ్ చేసుకోవడం కానీ, ఓకే. ఇక్కడ ప్రాపర్‌గా మనము రిసీవ్ చేసుకున్నాము అనంటే, అంటే ఆ జిమ్ బిజినెస్ ఓనర్ రిసీవ్ చేసుకున్నాడు అనంటే, అప్పుడు ఈ కన్వర్షన్ రేట్ అంటారు. అంటే 10 పీపుల్ కాస్త
12 పీపుల్ జాయిన్ అవ్వచ్చు, లేదు 13 పీపుల్ జాయిన్ అవ్వచ్చు, లేదు 15 పీపుల్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకొక నెగిటివిటీ కూడా ఉంది. నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, ఇక్కడ ప్రాపర్ గా మీరు మాట్లాడటం లేదు కస్టమర్ తో. ఓకే, అంటే ఈ జిమ్ బిజినెస్ ఓనర్ మాట్లాడటం లేదు అన్నప్పుడు ఈ నెగిటివ్ ఏంటి అని అంటే, ఈ 10 కాస్త ఏమైతుంది, 8కి వెళ్ళిపోతుంది, మళ్ళీ 6కి వెళ్ళిపోతుంది, 4కి వెళ్ళిపోతుంది. సార్ ఇవన్నీ సేల్స్ వాళ్ళు చూసుకుంటారు కదా సార్ అని అనుకోకూడదు. ఒక డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా బోత్ సేల్స్ టీమ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. అందుకనే మాక్సిమం బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ తెలుసుండాలి. ఎలా వర్క్ అవుతుంది ఇది తెలిస్తే వాళ్ళు సేల్స్ టీమ్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఇది ఎగ్జాంపుల్ నేను ఏంటి అంటే ఒక జిమ్ బిజినెస్ రిలేటెడ్ తీసుకుంటున్నా. నెక్స్ట్, దీనికి మనము ఎలాంటి ప్లాట్ఫామ్స్ లో ప్రమోట్ చేయాలి? ఓకే, ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ లో మనము ప్రమోట్ చేయాలి? డిఫరెంట్ బిజినెసెస్ కి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఆ స్ట్రాటజీస్ వన్ బై వన్ మనము కేస్ స్టడీ లాగా తీసుకొని డిస్కస్ చేస్తాం ఫ్యూచర్ సెషన్స్ లో. నో నీడ్ టు వరీ. ఓకే, యా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఒక SEO ఎలా వర్క్ అవుతుంది ఇవన్నీ నేను చెప్తాను. ఓకే, ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఏంటి అంటే, ఒక డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని తెలిస్తే రిమైనింగ్ కాన్సెప్ట్స్ మనకు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ప్లాట్ఫామ్స్ ఎలాంటివి ఉంటాయి? ఓకే, ఇప్పుడు ఈ అవేర్నెస్ రావడానికి మనము ఏమేం మెథడ్స్ మనము మార్కెటింగ్ ప్రమోషన్ లో చేస్తాం? ఏం చేస్తాము? ఫ్లైయర్స్, ఓకే, మళ్ళీ బ్రోషర్స్ అంట. ఓకే, బ్రోషర్స్. నెక్స్ట్, ఓకే, దీనికి కావాల్సిన యాడ్స్ మనము సెటప్ చేస్తాము. ఓకే, ఎవరన్నా ఆ బిజినెస్ ఓపెన్ అయింది కాబట్టి, జిమ్ బిజినెస్ ఓపెన్ అయింది కాబట్టి ఎవరైనా టైప్ చేసినప్పుడు గూగుల్లో మన వెబ్సైట్ అనేది పైకి రావాలి. దానికి ఏం కావాలి? లోకల్ బిజినెస్ ప్రొఫైల్ కావాలి, అంటే GMB. ఓకే, గూగుల్ మై బిజినెస్. నెక్స్ట్, దీనికి ఒక ఆర్గానిక్ SEO అవ్వాలి. ఓకే, ఆర్గానిక్ SEO అవ్వాలి. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అవి ఇవి అన్ని A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇలాంటివి కొన్ని ప్లాట్ఫామ్స్. అంటే అలాగే సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా మనకు ఉండాలన్నట్టు. సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అనేది పీపుల్ చాలా క్యూరియస్ గా చూస్తూ ఉంటారు. ఓకే, మీరు ఎప్పుడే కానీ ఏ మార్కెటింగ్ సిస్టమ్ నైనా కానీ, ఏ బిజినెస్ నైనా కానీ మీరు బీట్ చేయాల్సింది విత్ కాంటెంట్. ఓకే, అందుకనే ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ కి ఫస్ట్ కింగ్ వచ్చి ఎవరు అని అంటే, కింగ్ వచ్చి కాంటెంట్. ఓకే, కింగ్ వచ్చి కాంటెంట్. మళ్ళీ క్వీన్ ఎవరు అవి ఇవి అనేది అడగద్దండి. ఓకే, అవి నార్మల్ గా ఉంటాయి జస్ట్. ఓకే, కింగ్ ఎవరు అని అంటే కాంటెంట్. ఓకే, ఒక పర్సన్ మన యాడ్ చూస్తున్నాడు ఓకే అన్నప్పుడు మనకు కాంటెంట్ అనేది ప్రాపర్ గా ఉండాలి యాడ్ లో. ఒక యూట్యూబ్ లో మనం కాంటెంట్ అప్డేట్ చేస్తున్నాము అన్నప్పుడు కాంటెంట్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అండ్ అలాగే సోషల్ మీడియా పోస్ట్ లో ఒక రీల్ మనం అప్డేట్ చేస్తున్నప్పుడు కానీ, ఒక ఇమేజ్ మనము క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ, ఇమేజ్, వీడియోస్, ఓకే, నెక్స్ట్ రీల్స్, ఇవన్నీ ఎలాగైతే మనం అప్డేట్ చేస్తున్నాం కానీ ఇవన్నీ మెసేజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ మెసేజింగ్ కి కావాల్సింది ఏంటి? కాంటెంట్. అందుకనే కాంటెంట్ ఈస్ ద కింగ్ ఆఫ్ మార్కెటింగ్. దీంట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ మనము అప్లై చేస్తాం. ఓకే, ఒక్క బిజినెస్ కి ఒక్క స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఈ ఒక్క స్ట్రాటజీ వల్ల ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎక్కువ బిజినెస్ వస్తుంది. ఓకే, మీరు జాబ్ లో జాయిన్ అయినాక కానీ ఈ వర్కే చేస్తారు. ఓకే, ఎలాంటి వర్క్ చేస్తారు అనేది కూడా ఫ్యూచర్ సెషన్స్ లో నేను మీకు A to Z
చెప్తా, నో నీడ్ టు వరీ. ఓకే, ఈ స్ట్రాటజీస్ ఎలాంటివి? ఓకే, ఒక స్ట్రాటజీ వర్క్ అవుతుంది, ఇంకొకసారి ఇంకొక స్ట్రాటజీ వర్క్ అవుతుంది. బట్ ఇవన్నీ మనము నోట్ చేసుకోవాలి కదా, ఎలాంటి స్ట్రాటజీ వర్క్ అయ్యింది. ఓకే, అది మనము నోట్ చేసుకోవాలా, దానికి ఎంత బిజినెస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ అప్లై చేస్తాం, ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. ఓకే, అలాంటప్పుడు దానికి బిజినెస్ అనేది డౌన్ అయిపోయి ఉంటుంది. ఓకే, అందుకనే డిఫరెంట్ స్ట్రాటజీస్ చెయ్యాలి, అప్లై చెయ్యాలి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో. ఇప్పుడు ఈ జిమ్ బిజినెస్ కి, ఓకే, అవేర్నెస్ కి మీరు ప్రాపర్ గా చేయలేదు అనుకున్నాం, ఫ్లైయర్స్, ఓకే, ఆన్లైన్ లో అప్డేట్ చేయటం కానీ, మీ మార్కెటింగ్ మెసేజెస్ ప్రాపర్ గా లేకపోవటం వల్ల కానీ, అప్పుడు ఏమైతుంది, మీరు జిమ్ బిజినెస్ పెట్టినప్పుడు ఆ ఓనర్ ఎవరైతే పెడతారో ఆ పర్టికులర్ పర్సన్ కి విజిటర్సే రారు. అప్పుడే అనుకున్నట్టుగా 1000 పీపుల్లో 100 పీపుల్ వస్తారు, 100 పీపుల్లో 10 పీపుల్ బిజినెస్ వచ్చింది అనుకుంటే, ఈ 1000 పీపుల్ కూడా మీరు రీచ్ అవ్వలేరు. ఎందుకంటే మీరు అవేర్నెస్ తీసుకొని రాలేదు త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఇది ఒక అవేర్నెస్ స్టేజ్ అన్నట్టు. వెరీ ఇంపార్టెంట్. యూ టేక్ ఎనీ బిజినెస్ ఇన్ ద వరల్డ్, అవేర్నెస్ తోనే స్టార్ట్ అవుతుంది, ఇంకా ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, చెప్తా ప్రాక్టికల్ గా ఎలా చేయాలి ఏంటి అవన్నీ మనము చెప్తాం, నో నీడ్ టు వరీ. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఒక యూట్యూబర్ తీసుకున్నాం. ఓకే, ఎవరన్నా మీరు తీసుకోండి, యూట్యూబర్, వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ సబ్జెక్ట్ రిలేటెడ్ చెప్పరు అన్నట్టు, అంటే యూట్యూబ్ లో. ఓకే, వాళ్ళు కుకింగ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఒక స్కూల్ పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ ఫస్ట్ అవేర్నెస్ తీసుకొని రావాలి. వాళ్ళు డైరెక్ట్ గా సబ్జెక్ట్ రిలేటెడ్ వేస్తే అవేర్నెస్ ఎలా వస్తుంది, వాళ్ళు యూజర్స్ అనే వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతారు కదా, కన్ఫ్యూజన్ కాకూడదు. ఓకే, ఆ కన్ఫ్యూజన్ కాకుండా మనము అవేర్నెస్ అంటే, ఇప్పుడు ఒక జిమ్ రిలేటెడ్ కి ఎలాగ మనము అవేర్నెస్ త్రూ యూట్యూబ్ నుంచి తీసుకొని రావచ్చు. అప్పుడు ఏం చేయాలి, డయట్, ఓకే, అంటే డయట్ ప్లాన్స్. ఓకే, మళ్ళీ ఫుడ్ రిలేటెడ్ ఏమేమి తినాలి, వాళ్ళు ఆన్ డైలీ బేసిస్ ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ అలాగే ఎలాంటి సప్లిమెంట్స్ వాళ్ళు తీసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళా ఇంకా అవేర్నెస్ తీసుకురావచ్చు. సప్లిమెంట్స్ లో కొంతమందికి సెట్ అవుతాయి బాడీకి, ఇంకొంతమందికి సెట్ అవ్వవు. ఓకే, అందుకనే డూస్ ఆఫ్ టేకింగ్ సప్లిమెంట్స్. ఓకే, డోంట్స్. ఓకే, సప్లిమెంట్స్ తీసుకుంటే ఎలా వాళ్ళకి హెల్త్ కి ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, యూ టేక్ ఎనీ బిజినెస్. ఓకే, ఇదే వర్క్ అయ్యేది. అందుకనే అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనికి మనము సాలిడ్ ప్లాన్ వేసుకోవాలి. ఓకే, సాలిడ్ ప్లాన్ ఉండాలి. అవేర్నెస్ ఎలాంటి వేస్ లో మనము తీసుకొని రావచ్చు, అందుకనే ఒక బుక్ లో నోట్ చేసుకోవాలి. ఓకే, ఎలాంటి ప్లాట్ఫామ్స్ లో అండ్ ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేస్తే, ఓకే, బీట్ స్కూల్, ఓకే, స్కూల్ ఓపెన్ అయింది అని అవేర్నెస్ తీసుకురావాలి. ఓకే, అక్కడ ఎలాంటి కాంటెంట్ మనం పోస్ట్ చేయాలి, అది అవేర్నెస్ అన్నట్టు. ఓకే, ఇన్సూరెన్స్. ఓకే, ఈ ఇన్సూరెన్స్ మీరు ఎగ్జిస్ట్ అయినారు అని ఎలా తెలుస్తుంది, అవేర్నెస్ చేయాలి అని అంటే వాళ్ళు ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేయాలి, టు యూట్యూబ్ కావచ్చు, యూ టేక్ ఎనీ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఓకే, వాట్సాప్ కావచ్చు, వాట్సాప్ స్టేటస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రచన రనాడే. ఓకే, మీరు వినే ఉంటారు, రచన రనాడే. ఓకే, ఈమె స్టాక్ ఇవన్నీ చేస్తారు అన్నట్టు. ఓకే, ఈమె కూడా అంతే, ఎలా ఇన్వెస్ట్ చేయాలి స్టాక్ మార్కెట్ లో. ఓకే, ఎలా ఇన్వెస్ట్ చేస్తే ప్రాపర్ గా రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాగే వాళ్ళు అవేర్నెస్ ఎలా తీసుకొస్తారు అని అంటే, సేవింగ్స్ ఎలా చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా,
ఓకే, సేవింగ్స్ ఎలా చేయాలి, ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తారు. ఓకే, అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్, వన్స్ అవేర్నెస్ అయ్యాక, నేను అప్పుడే స్టార్టింగ్ లోనే చెప్పినా కదా, 1000 పీపుల్ కి మనం రీచ్ అయినాము అని అంటే 100 పీపుల్ మనకు వస్తారు. 100 పీపుల్ లో 10 పీపుల్ వరకు మనము బిజినెస్ అనేది తెచ్చుకోవచ్చు అండ్ బిజినెస్ చేయొచ్చు. ఓకే, మీరు జాబ్ లో జాయిన్ అయినా కూడా ఇదే మీకు స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది. ఇదే స్ట్రాటజీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికి, మీకు ఈ ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి. యా, నెక్స్ట్, ఎంగేజ్మెంట్. వన్స్ ఈ 100 పీపుల్ 1000 పీపుల్ ఎవరికైతే రీచ్ అయినామో, 100 పీపుల్ వచ్చినారో వాళ్ళని ఎంగేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి మనం. ఓకే, ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి. ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేయాలి అంటే మన కాంటెంట్ వాళ్ళు చూడాలి. ఓకే, కాంటెంట్ చూడాలి. చూడాలి అని అంటే త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, త్రూ వెబ్సైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాపర్ వేలో ప్రాపర్ వేలో ప్రాపర్ వేలో మనము పెట్టుకోవాలి దాన్ని. ఓకే, ఈ ఎంగేజ్మెంట్. ఓకే, నెక్స్ట్, సబ్స్క్రైబ్. అంటే ఇప్పుడు కస్టమర్స్ మనకు త్రూ ఆన్లైన్ నుంచి వస్తారు. ఆన్లైన్ నుంచి వచ్చినాక వాళ్ళ నుంచి మనకి ఏం కావాలి యాక్చువల్ గా? కావాల్సింది ఏంటి? లీడ్ డీటెయిల్స్ కదా. లీడ్ కలెక్షన్ అంటే, లీడ్ కలెక్షన్ అంటే ఏంటి? డేటా. ఓకే, డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ నేమ్ కావచ్చు, ఫోన్ నంబర్ కావచ్చు, మళ్ళీ ఈమెయిల్ ఐడి కావచ్చు. ఓకే, అలాగే లొకేషన్ కావచ్చు, అండ్ అలాగే వాళ్ళ గోల్ కావచ్చు. ఓకే, సో ఇలాంటి డేటా మనము కలెక్షన్ చేసుకోవాలి త్రూ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఓకే, దీనికి ఏం తీసుకోవచ్చు? ఒక వెబ్సైట్ తీసుకోవచ్చు, లేదంటే ల్యాండింగ్ పేజ్ తీసుకోవచ్చు. ఓకే, ఒక ల్యాండింగ్ పేజ్ తీసుకోవచ్చు. దీంట్లో ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని టెక్నికల్ టర్మ్స్ వస్తాయి, అవి ఇంకా నెక్స్ట్ స్లైడ్ లో నేను చూపిస్తాను. నో నీడ్ టు వరీ. ఓకే, ఈ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా కలెక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఈ డేటా లేకపోతే కస్టమర్ ని ఎలా రీచ్ అవుతాం? అంతే కదా, వీ కెనాట్ రీచ్ కస్టమర్ వితౌట్ దిస్ డేటా. క్లియర్? ఓకే, అందుకనే ఇక్కడ మనము డేటా కలెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, డేటా కలెక్షన్ అయినాక మనకు నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే కన్వర్ట్ అవుతారు. అదే 10 పీపుల్ మీకు కస్టమర్ గా వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ పేమెంట్ మీకు చేస్తారు. ఓకేనా, ఫస్ట్ పేమెంట్ అంటే ఒక పర్సన్ ఫస్ట్ మీకు పేమెంట్ చేసినప్పుడు, ఎవరికి? ఈ జిమ్ బిజినెస్ ఓనర్ కి పేమెంట్ చేసినప్పుడు అప్పుడు ఆయన కస్టమర్స్ అన్నట్టు. ఎవరికి? జిమ్ కి. కరెక్టా? ఈ జిమ్ కి కస్టమర్స్ అయినప్పుడు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఓకే, సబ్స్క్రైబ్ అయిపోయింది, లీడ్ డీటెయిల్స్ వచ్చేసినాయి, ఇక్కడ కన్వర్ట్ అయిపోయినారు. కన్వర్ట్ ఈజ్ నెక్స్ట్ స్టేజ్ అన్నట్టు. ఎవరైతే అమౌంట్ పే చేస్తారో, ఓకే, పేమెంట్ ఎవరైతే చేస్తారో జిమ్ ఓనర్ కి, అప్పుడు వాళ్ళు వాళ్ళ కస్టమర్స్. అందుకనే ఇక్కడ కన్వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వన్స్ కన్వర్ట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి? ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఎవరు? కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఓకే, ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తాము? దాన్ని ఎలా మళ్ళీ మనం మార్కెట్ చేసుకుంటాము అని అంటే, ఇప్పుడు జిమ్ లో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ వేలో ఆ పర్సన్ ని చూసుకోవాలి మనం జిమ్ కి జాయిన్ అయినప్పుడు. అంటే సపోర్ట్, ఓకే, డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి, ఏం చేయకూడదు. నువ్వు స్ట్రైట్ అవే నువ్వు ఓకే 100 kg లిఫ్ట్ చేయకూడదు కదా. ఓకే, 100 kg లిఫ్ట్ చేస్తే, వెయిట్ లిఫ్ట్ చేస్తే ఏమైతుంది? ఓకే, అలాంటి డూస్ అండ్ డోంట్స్, డూస్ అండ్
డోంట్స్ మనము చెప్పాలి వాళ్ళకి. ఓకే. చెప్పాక ఆ ఎక్స్‌పీరియన్స్ ఏవైతే ఇస్తామో వి నీడ్ టు టేక్ టెస్టిమోనియల్స్. ఓకే. ఇక్కడ ఈ స్టేజ్‌లో వి నీడ్ టు టేక్ టెస్టిమోనియల్స్. టెస్టిమోనియల్స్. ఎలాంటి టైప్ ఆఫ్ టెస్టిమోనియల్స్? ఓకే. ఎలా ఉంది? జిమ్ ఎలా ఉంది? ఓకే. వర్కౌట్ ఎలా చేస్తున్నారు? డయట్ ప్లాన్ ప్రాపర్‌గా మీరు ఫాలో అవుతున్నారా లేదా? ఓకే. ఇవన్నీ త్రూ డిజిటల్‌గా మనము తీసుకోవచ్చు. ఓకే. వాట్సాప్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఓకే. క్యూఆర్ కోడ్స్ ఇవన్నీ మనము చేయాల. ఇవన్నీ చేశాక ఇక్కడ మళ్ళీ నేను మెన్షన్ చేసినా గదా! ఈ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో ఓకే. ఈ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే కన్వర్ట్ అవ్వరో ఓకే. ఎవరైతే కన్వర్ట్ అవ్వరో ఆ పీపుల్‌కి మళ్ళీ మనము ఈ ఎక్స్‌పీరియన్స్ ఈ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ పోస్ట్ చేస్తాం. అంటే టెస్టిమోనియల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటిల్ అనదర్ పర్సన్ అంటే ఇంకొక స్ట్రేంజర్ పర్సన్ ఎవరైతే విజిట్ అయింటారో, పే చేయకుండా వెళ్ళిపోయుంటారో, అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము? ఈ పర్సన్‌కి మళ్ళీ పంపిస్తూనే ఉంటాం. ఓకే. మళ్ళీ పంపిస్తూనే ఉంటాం. మళ్ళీ అంటిల్ హి గెట్స్ కన్వర్ట్. ఓకే. ఎలా పంపిస్తున్నాము అనంటే త్రూ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్. ఓకే. ట్రాన్స్‌ఫర్మేషన్ అయింటారు ఈ పర్సన్. ట్రాన్స్‌ఫర్మేషన్ అయినప్పుడు ఒక పర్సన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయినప్పుడు ఆ టెస్టిమోనియల్స్ తీసుకొని ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి ఎవరైతే ఎంగేజ్ అయ్యుంటారో ఆ ఎంగేజ్ అయిన పర్సన్స్‌కి మళ్ళా పంపిస్తూ ఉంటాం. పంపించినాక వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు మళ్ళీ. ఇది అదే గదా ఎంగేజ్‌మెంట్ స్టేట్ అనేది. ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా చూపిస్తుంటారు. ఆ! నేను కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఓకే. యాహ్! ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది ఈ ఎవరైతే పీపుల్ ఉంటారో ఎంగేజ్ అయ్యి కన్వర్ట్ అవ్వకుండా ఓకే. వాళ్ళు కన్వర్ట్ అయ్యేంత వరకు మనము ఫాలో అప్స్ చేయాలి. ఓకే. నేను చెప్తుంది త్రూ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి. ఓకే. ఫాలో అప్స్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ప్రాపర్ ఫీడ్‌బ్యాక్ గూడా తీసుకోవాలి. ఓకే. ఫీడ్‌బ్యాక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇలాంటి ఫీడ్‌బ్యాక్స్ కూడా మనము తీసుకోవాలి. ఎవరైతే కన్వర్ట్ అవ్వరో. ఎందుకు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి? ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాక దాన్ని మన బెటర్ ప్రాసెస్ అంటే బెటర్ స్ట్రాటజీ ఇంకా ఎలాగా డిఫైన్ చేయొచ్చు. ఓకే. అంటే మీ బిజినెస్ కావచ్చు, ఓకే. జాబ్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఆ స్ట్రాటజీ రైట్ స్ట్రాటజీ ఏం వర్క్ అవుతుంది అనేది బెటర్‌మెంట్ మనము చేయాలి. బేస్డ్ ఆన్ ద ఫీడ్‌బ్యాక్. ఓకే. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? యెస్. ఓకే. ఇక్కడి వరకు కొంతమందికి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయన్నట్టు. యాక్చువల్ మోడల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితది. యాక్చువల్ బిజినెస్ మోడల్, యాక్చువల్ మీరు ఎక్స్‌పర్ట్ అవ్వాలన్నా కానీ, ఓకే. ఈ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితుందన్న. ఇక్కడ వన్స్ ఈ పర్సన్ ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేసినారు మీరు. అంటే ఆ జిమ్ ఓనర్ ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేసినాక, ఓకే. ఈ పర్సన్‌ని మనము అప్‌సెల్లింగ్ ఎలా చేయాలి? ఓకే. అప్‌సెల్లింగ్ ఎలా చేయాలి? అప్‌సెల్లింగ్ ఇన్ ద సెన్స్ ఓకే. అడిషనల్ రెవెన్యూ ఎలా తీసుకోవాలి? ఓకే. అంటే కస్టమర్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. కస్టమర్ ఈస్ వెరీ హ్యాపీ ఆ జిమ్‌లో. వెరీ హ్యాపీ. హ్యాపీ అయినాక ఈ పర్సన్‌కి ఓకే. అడిషనల్‌గా మనము కొన్ని కొన్ని సెల్ చేయొచ్చు. త్రూ అంటే త్రూ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ దట్ టూ ఇన్ జిమ్ బిజినెస్. ఓకే. జిమ్ బిజినెస్. ఎలాంటివి? ఎలాంటివి చేయొచ్చు? ఓకే. డయట్ ప్లాన్స్ కావచ్చు. ఓకే. డయట్ ప్లాన్స్ కావచ్చు. ఇంకా మళ్ళీ అడిషనల్ సప్లిమెంట్స్ కావచ్చు. అడిషనల్ సప్లిమెంట్స్ కావచ్చు. ఓకే. మళ్ళీ వన్ ఆన్ వన్ ట్రైనింగ్ కావచ్చు. ఓకే. వన్ ఆన్ వన్ ట్రైనింగ్ కావచ్చు. ఎవరికి? ఆ పర్సన్‌కి. బికాస్ హి ఈస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద జిమ్. హి ఈస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద గ్రూప్ ఆఫ్ ట్రైనర్స్.
ఓకే. వన్ ఆన్ వన్ ట్రైనింగ్ కావచ్చు. ఇంకా అడిషనల్ సపోర్ట్ ఇస్తాము. ఓకే. దానికి అప్‌సెల్లింగ్. ఓకే. ఇలా మనము థింక్ చేయాలి. అండ్ ఇలాగా బిజినెస్ ఓనర్ కూడా చేస్తారు. అండ్ ఇలాగే ఒక బిజినెస్ కూడా అంటే ఏదైనా కంపెనీ కావచ్చు, వాళ్ళు కూడా ఇలాగే థింక్ చేస్తారు. అప్‌సెల్లింగ్ ఎలా చేయాలి? దానికి వాట్ ఆర్ ద రైట్ వాట్ ఆర్ ద రైట్ స్ట్రాటజీస్? రైట్ స్ట్రాటజీస్. ఓకే. కొంతమంది పర్సన్స్ దేనికి కనెక్ట్ అయితారు? ఓకే. కొంచెం వన్ ఆన్ వన్ ట్రైనింగ్‌కి కనెక్ట్ అయితారు. జిమ్‌లో. ఓకే. జిమ్‌లో వన్ ఆన్ వన్‌కి కనెక్ట్ అయితారు. ఇంకా కొంతమంది కస్టమర్స్ ఏమైతారు? ఇంకా కొంచెం బాగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనంటే అప్పుడు ఇంకా కొన్ని డయట్ ప్లాన్స్ తీసుకుంటారు. ఓకే. డయట్ ప్లాన్స్ తీసుకుంటారు. మళ్ళీ ఇంకా అడిషనల్ ట్రైనర్ సపోర్ట్ తీసుకుంటారు. అడిషనల్ ట్రైనర్ సపోర్ట్ తీసుకుంటారు. ఓకే. ఈ అప్‌సెల్లింగ్ చేయటం వల్లనే ఆ కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ పెరుగుతుంది. సీఎల్‌వి. కస్టమర్ కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ అంటారు. ఓకే. కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ. ఈ సీఎల్‌వి అనేది పెరుగుతుంది ఈ అప్‌సెల్లింగ్‌లో. ఓకే. నెక్స్ట్. అప్‌సెల్లింగ్ అయినాక ఇంకేంటి? అప్‌సెల్లింగ్ అవ్వటమే కాదు గదా! దాన్ని అయినాక ఇంకా నెక్స్ట్ స్టేజ్‌కి మనము తీసుకెళ్ళాలి. అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని. ఓకే. ఎవరైతే కన్వర్ట్ అయింటారో, అప్‌సెల్లింగ్ అయిపోయింటారో అప్పుడు వీళ్ళేం జేస్తారు అనంటే ప్రమోటర్స్‌గా ఉంటారు. ప్రమోటర్స్. ఓకే. ప్రమోటర్స్ అనంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి జిమ్‌లో ఎవరైతే జాయిన్ అయింటారో ఈ పర్సన్‌కి ఓకే. రెఫరల్స్ ఇస్తా. అంటే రెఫరల్ బోనస్ ఇస్తా నీకు. ఓకే. ఒక రూ. 5,000 రెఫరల్ ఇస్తా. మీ ఫ్రెండ్స్‌ని పిలుచుకోరా. ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్‌ని తీసుకొని రా. ఎక్కడికి? జిమ్‌కి. అందుకనే ప్రమోటర్స్. లేదు ఈ రెఫరల్ బోనస్ నీకు అవసరం లేదు అనంటే, నీకు అడిషనల్‌గా వన్ ఆన్ వన్ సపోర్ట్ ఇస్తా. వన్ ఆన్ వన్ సపోర్ట్ ఇస్తా. దట్ ఈస్ ఫర్ 1 మంత్. 1 మంత్ ఇస్తా నీకు. ఓకే. ఇది కూడా లేదు అనంటే, నీకింకా మల్టిపుల్ థింగ్స్ అంటే డయట్ ప్లాన్స్ ఇస్తా. ఓకే. డయట్ ప్లాన్స్ ఇస్తా. ఓకే. ఇది గూడా లేదు. డయట్ ప్లాన్స్ కూడా వద్దు అనంటే, ఓకే. నీకు కంప్లీట్‌గా, కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ చేపిస్తా. ఎగ్జాంపుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేపిస్తా. దట్ టూ ఫర్ అనదర్ 30 డేస్ అడిషనల్‌గా. ఓకే. అప్పుడు వాళ్ళేం చేస్తారు? ప్రమోటర్స్‌గా మారి వాళ్ళేం చేస్తారు అనంటే, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ జిమ్. ఓకే. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ పర్సన్‌ను ఇంకా 2 పీపుల్‌నన్నా, 3 పీపుల్‌నన్నా తీసుకొనొస్తాడు. వాళ్ళే ప్రమోటర్స్. వాళ్ళే ప్రమోటర్స్. మీరు చాలా రిలేట్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళే ప్రమోటర్స్. అప్పుడు ఒక బిజినెస్‌ని కంప్లీట్‌గా ఈ ప్రమోటర్సే చేస్తారు. ఓకే. కంప్లీట్‌గా ఈ ప్రమోటర్సే చేస్తారు. ఎంటైర్ జిమ్ బిజినెస్‌ని. ఓకే. అలాగా కస్టమర్స్‌ని ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తీసుకొనొస్తారు. మళ్ళీ స్టార్ట్ అయితుంది సైకిల్. ఓకే. సైకిల్ మళ్ళీ స్టార్ట్ అయితుంది. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితుంది? మళ్ళీ ఇక్కడి నుంచి అవేర్‌నెస్ నుంచి. ఈ ప్రమోటర్ ఏం చేస్తాడు? అవేర్ చేస్తాడు ఇంకొక పర్సన్‌కి. చాలా బాగా చెప్తున్నారు జిమ్‌లో. ఓకే. బాగా చూసుకుంటున్నారు. అప్పుడేం చేస్తాడు? ఇంకొక 2 పర్సన్స్ వస్తారు. అంటే అవేర్‌నెస్ చేస్తాడు ఈ ప్రమోటర్స్. మళ్ళీ ఎంగేజ్ అవుతారు. మళ్ళీ లీడ్ డీటెయిల్స్ ఇస్తాడు. మళ్ళీ అమౌంట్ పే చేస్తాడు. మళ్ళీ ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఇంకా అప్ సెల్లింగ్‌లోకెళ్తాడు. మళ్ళీ ఇంకొక పర్సన్ 1 పర్సన్ ఉండేవాళ్ళు ఇంకొక మళ్ళా 2 పర్సన్స్ అయితారు. టోటల్‌గా 3 ప్రమోటర్స్ అయితారు. ఓకే. 3 ప్రమోటర్స్ అయినప్పుడు మళ్ళీ సైకిల్ స్టార్ట్. ఈ 3 ప్రమోటర్ కాస్త మళ్ళేమైతారు?
ఇక్కడ 5 పీపుల్ ని తీసుకొస్తారు, మళ్ళీ అవేర్నెస్, మళ్ళీ ఎంగేజ్మెంట్, మళ్ళీ సబ్స్క్రైబ్, మళ్ళీ కన్వర్ట్, మళ్ళీ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ అప్సెల్లింగ్, ఓకే, మళ్ళీ ప్రమోటర్స్, మళ్ళీ ఇక్కడ 5 పీపుల్, ఈ 3 పీపుల్ కాస్త మళ్ళీ అడిషనల్ గా 5 పీపుల్ అవుతారు. 5 పీపుల్ అయినాక మళ్ళీ ఇక్కడ ఎంతమంది వస్తారు, ఓకే 10 పీపుల్ అవుతారు, ఓకే, మళ్ళీ అవేర్నెస్. యు గాట్ ద పాయింట్? ఓకే, ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అయ్యే మెథడ్, అండ్ అలాగే ఒక బిజినెస్ వర్క్ అయ్యే మెథడ్. ఓకే, అలాగే ఒక జాబ్ వచ్చిన పర్సన్ కూడా ఇలాంటి స్ట్రాటజీసే మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఒక ఫ్రీలాన్సర్ గా వెళ్ళినా కానీ ఓకే, మనము క్లయింట్స్ ని ప్రాపర్ గా చూసుకోవాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇవ్వాలి స్టార్టింగ్ లో. ఓకే, స్టార్టింగ్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇవ్వాలి. ఒక క్లయింట్ మనకు దొరికితే ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ లో ఆ క్లయింటే ఇంకా కొంతమందికి చెప్తాడు కదా, అదే చెప్తున్నా కదా ప్రమోట్. మీరు ఈ క్లయింట్ కి ఇంకేం చేయొచ్చు, ఈ క్లయింట్ కి మీరు ఒక 10 days ఫ్రీగా ఇవ్వండి. ఓకే, అంటే ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్ లో మనం ఇంకా చాలా బాగా డిస్కస్ చేస్తాం, నో నీడ్ టు వరీ, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ వర్క్ అయ్యే విధానం. ఓకే, సో ఇప్పుడు మీ బిజినెసెస్ ని ఇలా మీరు థింక్ చేయాలి, ఇలా మీరు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఫస్ట్ ప్లాన్ వేసుకోవాలి. స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కొన్ని యాక్చువల్ సబ్జెక్ట్స్ లకి మనము వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు కోర్స్ ఓవర్వ్యూలో బేసిక్స్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పినా కదా, జిమ్ రిలేటెడ్ ఒకటి తీసుకున్నాం. ఓకే, ఇది ఆన్లైన్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఎలాంటి ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయాలి, ఓకే, ఆన్లైన్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఎలాంటి ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయాలి, ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయాలి. ఓకే, అంటే మీరు మీ బిజినెస్ ని, ఓకే, మీరు మీ బిజినెస్ ని త్రూ ఆన్లైన్ యూ నీడ్ టు ప్రమోట్. ఓకే, సో ఇది డిజిటల్ మార్కెటింగ్ అంటే త్రూ ఆన్లైన్ ద్వారా మీరు మీ బిజినెస్, మీ ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ త్రూ ప్లాట్ఫామ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు ప్రమోషన్ అయితే చెయ్యాలి. ప్రమోషన్ ఇన్ ద సెన్స్ ఆర్గానిక్ వేలో కావచ్చు, ఓకే, యాడ్స్ వేలో కావచ్చు, ఓకే, ఇలాంటి చాలా మెథడ్స్ అయితే మనకు చూస్తాం అన్నట్టు. ఓకే, ఇది డెఫినేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇంకా కెరీర్ స్కోప్ ఆల్రెడీ మనము చూసేసినాము, అండ్ మీరు అంత స్కోప్ ఉంది, కెరీర్ ఉంది అనే సెషన్ లో కూడా మీరు జాయిన్ అయినారు కాబట్టి నో నీడ్ టు డిస్కస్ అబౌట్ స్కోప్, కెరీర్ ఆపర్చునిటీస్. ఓకే, ఈ కోర్సు అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రజెన్స్ ఎలా ఉండాలి, ఆన్లైన్ ప్రజెన్స్ అంటే ఏంటి, ఓకే, వాట్ ఈజ్ అన్ ఆన్లైన్ ప్రెజెన్స్. ఓకే, దీనికి మనము ఆన్లైన్ ప్రెజెన్స్ ఉండాలి అని అంటే మనకు ఎలాంటి ప్రొఫైల్స్ ఉండాలి, ఇక్కడ చెప్పినా కదా, ఫేస్బుక్ అంట, ఓకే, ట్విట్టర్ అంట, ఓకే, మెయిల్ అంట, ఓకే, నెక్స్ట్ ఇది అనలిటిక్స్ అంట. ఓకే, ఇలా ఉంది అని అంటే కొంచెం అనలిటిక్స్ అవన్నీ ఎలా చేయాలి అని కూడా నేను చెప్తాను. ఓకే, మళ్ళీ ఎస్ఎంఎస్ అంట, ఇవన్నీ ఆన్లైన్ ప్రెజెన్స్ ఉండాలి. ఉంటేనే ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటేనే ఆ కస్టమర్ కి ట్రస్ట్ వస్తుంది. ఓకే, ట్రస్ట్ వస్తుంది అన్నట్టు. క్లియర్ ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటేనే మనకు కస్టమర్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, త్రూ వేరియస్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు. ప్లాట్ఫామ్స్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, ఏమేం చేయాలి అనేది కూడా నేను చెప్తా, నో నీడ్ టు వరీ. నెక్స్ట్, ఎవ్రీ బిజినెస్ కి, ప్రతి ఒక్క బిజినెస్ కి ఐడెంటిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా అంటే మనకు వెబ్సైట్ కావచ్చు, ఓకే, మళ్ళీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కాబట్టి మనకు ఐడెంటిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎస్పెషల్లీ పర్సనల్ బ్రాండింగ్ కూడా కావచ్చు.
ఓకే. మనం ఇక్కడ ఇంకా యాక్చువల్లీ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. టెక్నికల్ టర్మ్స్ కూడా కొన్ని వస్తాయి. ఓకే. అది మనము కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాము అంటే మనకు వచ్చేస్తుంది. నో నీడ్ టు వరీ. ఓకే. ఇక్కడ ఒక వెబ్‌సైట్‌కి ఓకే. ఇక్కడ ఒక వెబ్‌సైట్‌కి అలాగే ఒక ల్యాండింగ్ పేజ్‌కి అండ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఈజ్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకే. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో మనకు అన్ని డీటెయిల్స్ పెడతాం. ఎలాంటివి పెడతాము అనేది నెక్స్ట్ స్లైడ్‌లో కూడా నేను చూపిస్తాను. ఓకే. ఒక వెబ్‌సైట్ ఈజ్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. యూజరు ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటాడు. అంటే అది క్లిక్ చేస్తూ ఉంటారన్నట్టు. ఓకే. క్లిక్ చేస్తూ ఉంటారు వెబ్‌సైట్‌లో. అది ఒక వెబ్‌సైట్. నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి? ల్యాండింగ్ పేజ్ ఒక్కటే పేజ్ ఉంటుంది. ఇక్కడ యూజర్స్ ఎక్కడికే కానీ షిఫ్ట్ అవ్వరు. అంటే డిఫరెంట్ పేజ్‌కి మనము తీసుకెళ్ళకూడదు. ఓకే. తీసుకెళ్ళకూడదు. అది ల్యాండింగ్ పేజ్. ఓకే. సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏంటి? సోషల్ మీడియా ప్రొఫైల్స్ అంటే చాలా ఉన్నాయి. బట్ కామన్‌గా అందరూ వాడే ప్రొఫైల్స్ ఏంటి? ఫేస్‌బుక్ అంట. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ అంట. ఓకే. నెక్స్ట్ వాట్సాప్ ఛానల్. ఓకే. వాట్సాప్ ఛానల్ కూడా ఒక సోషల్ మీడియా ప్రొఫైల్. అలాగే లింక్డ్ఇన్. ఓకే. లింక్డ్ఇన్. నెక్స్ట్ యూట్యూబ్. వైటీ అంటారు యూట్యూబ్. ఇవి కొన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్ ఇది మేజర్ డిఫరెన్సెస్. ఒక వెబ్‌సైట్ యూజర్ వెబ్‌సైట్‌లోనే షిఫ్ట్ అవుతూ ఉంటాడు. క్లిక్ చేస్తాడు, ఆ పేజ్‌కి వెళ్తాడు, ఈ పేజ్‌కి వెళ్తాడు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాడు అన్నట్టు. అలాగే ల్యాండింగ్ పేజ్ అంటే కస్టమర్ ఎక్కడికి వెళ్ళడు. క్లిక్ చేయడు. మనము చెయ్యనివ్వం. ఓకే. లేదు నేను చేపిస్తాను అనంటే అది ఇంకా కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా ఉన్నాయన్నట్టు. అలాంటివి మనము పెట్టకూడదు. యాస్ పర్ అడ్వర్టైజ్‌మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారము. ఓకే. నెక్స్ట్ డొమైన్. ఓకే. జస్ట్ ఎ సెకండ్ ఫ్రెండ్స్. వెబ్‌సైట్ అయిపోయింది, ల్యాండింగ్ పేజ్ అయిపోయింది, అవేర్‌నెస్ అయిపోయింది. అంతా డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం. బట్ ఇక్కడ డొమైన్ అంటే ఏంటి? డిఫరెంట్ డొమైన్స్ వస్తాయి. ఓకే. డిఫరెంట్ డొమైన్స్ వస్తాయి. దాంట్లో మేజర్‌గా ఉండేది ఏంటి అనంటే .com. ఓకే. .com. .com అంటే ఏంటి? కమర్షియల్. ఓకే. కమర్షియల్. .com అంటే. .com అంటే కమర్షియల్ అని. ఇది యూనివర్సల్ అన్నట్టు. ఓకే. యూనివర్సల్ ఎక్స్‌టెన్షన్ అంటారు. ఓకే. యూనివర్సల్ ఎక్స్‌టెన్షన్. ఇవి ఎలా వస్తాయనంటే గ్లోబల్ 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 ఎక్స్‌టెన్షన్. ఓకే. అదే టీఎల్‌డీస్ అంటారు కదా! టాప్ లెవెల్ డొమైన్ అని. ఓకే. టాప్ లెవెల్ డొమైన్‌లో ఇది .com ఈజ్ కింగ్ అన్నట్టు. మీరు ఏ బిజినెస్ అన్నా చూడండి. మీరు ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అనంటే మీకు .com ఈజ్ కంపల్సరీ. లేదు సార్. నాకు ఇంటర్నేషనల్ వద్దు. నేను కంట్రీ లెవెల్‌లో ఉంటా. ఓకే. మనమున్న కంట్రీ ఏంటి? ఇండియా. అందుకనే ఇండియన్ కంపెనీస్, లోకల్ కంపెనీస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాళ్ళు .in తీసుకుంటారు. ఓకే. .in ఇది కంట్రీ లెవెల్ డొమైన్. ఓకే. అదే
సిటిఎల్డిస్ అంటారు. ఓకే, సిటిఎల్డిస్. టిఎల్డి అంటే టాప్ లెవెల్ డొమైన్, సి అంటే కంట్రీ లెవెల్ డొమైన్. ఓకే, .in. నేను చూపిస్తాను, కొన్ని ప్రాక్టికల్ గా చూపిస్తాను ఎలా వెళ్తుంది అని. ఎందుకంటే కొంతమందికి ఈ బేసిక్స్ కూడా తెలియదు, అందుకనే ఇంత చెప్తున్నా, ఇంత ఇండెప్త్ వెళ్తున్నాను. ఓకే, యుఎస్ ఉంది, .us. .us అంటే ఏంటి? అమెరికా. ఓకే, అమెరికా. సో ఇలాంటి టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి, అండ్ అలాగే కంట్రీ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీకి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ దొరుకుతాయి. అండ్ ఇలాగే కొన్ని ఉంటాయి ఇంకా డొమైన్స్. .edu. ఓకే, .edu. ఇది మీకు త్వరగా రాదు, అప్రూవల్ వచ్చేది లేట్ అవుతుంది. ఎందుకైతుంది? యూ నీడ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాల ఈడియు తీసుకోవాలి అని అంటే. అలాగే ఆర్గనైజేషన్ .org, అలాగే .gov అంటే గవర్నమెంట్. ఇవి గవర్నమెంట్ వాళ్ళకే అప్లికబుల్. మీకు ట్రై చేసినా కానీ దొరకదు, రాదు, అప్రూవ్ కూడా అవ్వదు. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి ఇస్తారు? కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఏం కంపెనీస్? ఈ డొమైన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్. అవి నేను ఇప్పుడు చూపిస్తా. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే GoDaddy. ఓకే, GoDaddy, హోస్టింగర్. ఓకే, ఇవన్నీ డొమైన్స్. ఓకే, హోస్టింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళు, హోస్టింగర్. అలాగే నేమ్ చీప్. ఓకే, నేమ్ చీప్. సో మళ్ళీ బిగ్ రాక్. ఓకే, ఇవన్నీ డొమైన్స్ ప్లస్ హోస్టింగ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్. ఓకే, మళ్ళీ వీళ్ళందరినీ మానిటర్ చేసే కంపెనీ కూడా ఉంటుంది. వీళ్ళందరినీ మానిటర్ చేసే కంపెనీ అవి ఏంటి అనేది కూడా నేను చెప్తా. క్లియర్ ఫ్రెండ్స్? ఇది ఒక ఎక్స్టెన్షన్స్ అన్నట్టు. ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క కంట్రీ లెవెల్ డొమైన్ అయితే ఉంటుంది. ఓకే, ఆస్ట్రేలియా తీసుకోండి, .au వస్తుంది. ఓకే, మీ బిజినెస్ కి ఎలాంటి డొమైన్స్ కావాలి, ఎలాంటి ఎక్స్టెన్షన్స్ ఉన్న డొమైన్స్ కావాలి అనేది మీరు కూడా థింక్ చేయాలి. .in, .com. ఓకే, చాలా మంది ఏంటి అని అంటే మైండ్ లో ఉండే పేరు ఏంటి? .com కదా. అందుకనే మాక్సిమం పీపుల్ .com డొమైనే తీసుకుంటారు, మాక్సిమం. ఓకే, based on the business need. ఓకే, based on the business requirement. ఓకే, based on the business requirement, maximum people వాళ్ళు చూస్ చేసుకుంటారు based on the business requirement పైన. ఓకే, నెక్స్ట్ డొమైన్ ఏంటి? అదే చెప్పినా కదా, TLDs అంటే టాప్ లెవెల్ డొమైన్స్, CCTLDs అంటే కంట్రీ లెవెల్ డొమైన్స్ అన్నట్లు. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ డొమైన్ మనము ఎలా చూస్ చేసుకోవాలి? ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా కొంతమందికి తెలియదు. ఓకే, ఫ్యాన్సీ నేమ్ గా ఇంత పెద్ద తీసుకుంటారు డొమైన్ నేమ్. ఓకే, ఎక్కడ పర్చేస్ చేస్తారు ఏంటి అనేది ఐ షో యూ, నో నీడ్ టు వరీ. ఓకే, పెద్ద పేరు ఉండేది తీసేసుకుంటారు. ఆ పెద్ద పేరు ఎవరు గుర్తు పెట్టుకోరు కదా. అందుకనే మీరు చూస్తే apple.com. యాపిల్ ఎన్ని వర్డ్స్, ఎన్ని క్యారెక్టర్స్? 1 2 3 4 5 క్యారెక్టర్స్. ఓకే, 5 క్యారెక్టర్స్. అలాగే 99 acres. ఓకే, 99 acres ఎన్ని? మళ్ళీ జియో. ఓకే, జియో ఎన్ని క్యారెక్టర్స్? 3 క్యారెక్టర్స్.
బట్ ఇలాంటి డొమైన్స్ అన్ని వాల్యూ ఎక్కువే ఉంటుంది. ఓకే, వాల్యూ ఎక్కువే ఉంటుంది. వాల్యూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనము పర్చేస్ చేసుకునే మనీ. ఓకే, పర్చేస్ చేసుకునే మనీ. ఓకే, అందుకనే డొమైన్ నేమ్స్ కూడా ప్రాపర్ గా మనము చూస్ చేసుకోవాలి. ఓకే, చూస్ చేసుకోవాలి. అందరికీ అందరికీ బాగా బాగా పలికేలాగా ఉండాలి అన్నట్టు. ఓకే, సో అందుకనే మనం తీసుకున్న డొమైన్ ఏంటి? ఎగ్జాంపుల్ stm classes.com అన్నట్టు. .com ఎందుకు? ఓకే, మనకు యుఎస్ నుంచి యూకే నుంచి కూడా పీపుల్ ఫ్యూచర్ లో జాయిన్ అవుతారు కాబట్టి, ఎందుకంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, దే వాంట్ రియల్ సబ్జెక్ట్స్ కదా ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అందుకనే .com అనేది మనం తీసుకున్నాం. ఓకే, అది మా బిజినెస్ నీడ్ కాబట్టి. ఓకే, ఎస్డిఎం అంటే ఏంటి? ఆల్రెడీ డిఎం అంటే డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. సుబ్బు, ఎస్ అంటే సుబ్బు. ఓకే, ఇది ఒక పర్సనల్ బ్రాండింగ్, ఫస్ట్ పాయింట్. ఓకే, అలాగే అందరికీ క్లాసెస్ అంటే చిన్నప్పటి నుంచి క్లాస్ 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 అని మనము వింటూనే ఉంటాం. అంటే వాళ్ళు పలకడంలో చాలా ఈజీ ఉంటుంది, అందుకనే క్లాసెస్ పెట్టినాం. సో చూసినారా ఎంత క్రియేటివ్ గా మనము డొమైన్స్ నేమ్స్ అనేది చూస్ చేసుకోవాలి అని. బట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ మీకు ఏదైనా తీసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. ఓకే, అలాగే క్లయింట్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దానిపైన కూడా మిమ్మల్ని వర్క్ చేపిస్తా, నో నీడ్ టు వరీ. బట్ ఇది మీకు తెలిసి ఉండాలి కదా. ఇది ఎందుకు తెలిసి ఉండాలి అని అంటే, ఫ్యూచర్ లో మీరు ఏజెన్సీ పెడతారు, ఇది 100% గ్యారంటీ. ఓకే, ఏజెన్సీ పెడతారు, లేదు అని అంటే ఫ్రీలాన్సర్ అయినప్పుడు యూ నీడ్ డొమైన్ నేమ్ కదా. ఓకే, ఎస్, అందుకనే చూసింగ్ ద పర్ఫెక్ట్ డొమైన్ నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చాలా మంది ఇంకా ఉన్నాయి. 1mg అంట, విన్నారా ఇది? 1mg.com. ఓకే, ఇది మెడికల్ రిలేటెడ్, మెడిసిన్ ఇస్తాడు కదా. టాటా కదా సార్? టాటాదే కదా, కరెక్ట్. 1mg. ఇంకా ఏమేమి ఉన్నాయి రిలేటెడ్ టు వాళ్ళ బిజినెస్ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను. ఎంజీ అంటే మెడికల్ రిలేటెడ్ కదా. మనము 100mg టాబ్లెట్ ఒకటి ఇవ్వండి, బీపీ టాబ్లెట్ ఎగ్జాంపుల్స్ అంతే. ఓకే, బీపీ టాబ్లెట్ ఏదో ఒకటి ఇవ్వండి, దాంట్లో ఎంజీ ఉంటుంది, 750 ఎంజీ ఉంటుంది, లేదా 1000 ఎంజీ ఉంటుంది. ఓకే, 100 ఎంజీ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అంతే. అందుకని వాడేం చేసినాడు, 1mg అని పెట్టిండు. ఓకే, అందుకనే చూసింగ్ ద రైట్ డొమైన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హాట్ స్టార్ అంట, హాట్ స్టార్ చూడండి ఎట్లా పెట్టుకున్నాడు. ఓకే, అండ్ అలాగే ఆహా. ఓకే, 3 నేమ్స్ అంటే 3 క్యారెక్టర్స్. ఓకే, అందుకనే ఈ డొమైన్ నేమ్స్ లలోనే ప్రాపర్ గా మనము చూస్ చేసుకోవాలి. క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అది నేను చూపిస్తా. ఓకే, ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా మనము నెక్స్ట్ ఒక 1 by 1 ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చూడాలి అనేది కూడా నేను చూపిస్తాను. హోస్టింగ్ అంటే ఏంటి, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ ఉంటాయి, ఇలాంటి హోస్టింగ్స్ ఉన్నాయి, అండ్ ఎలాంటి హోస్టింగ్ మనము చూస్ చేసుకోవాలి, హూ ఆర్ ద ప్రొవైడర్స్. ఓకే, అంటే హోస్టింగర్ కావచ్చు, బ్లూ హోస్ట్ కావచ్చు, సైట్ గ్రౌండ్ కావచ్చు. సైట్ గ్రౌండ్ ఇప్పుడు క్యాన్సల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో. ఓకే, సమ్ ప్రాబ్లం ఉంది సైట్ గ్రౌండ్ కి. ఓకే, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్, యూ నో నీడ్ టు వరీ. మనము ఒక ప్లాట్ఫామ్ గురించి తెలుసుకుంటే చాలు. అది ప్లాట్ఫామ్ ఏంటి అంటే గోడాడీనా, ఓకే, లేదంటే బ్లూ హోస్టా, ఓకే, లేదంటే హోస్టింగరా. ఓకే, ఇలాంటి ప్లాట్ఫామ్స్ గురించి కొన్ని తెలుసుకున్నాము అని అంటే ఇవన్నీ యూనివర్సల్ ప్లాట్ఫామ్స్ కాబట్టి. అలాగే
choosing the right ప్రొవైడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పినా కదా, సపోర్ట్ ఉండాలి. మీరు స్ట్రక్ అయినప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి డొమైన్ ప్రొవైడర్స్ ని మనం తీసుకోవాలా. సపోర్ట్ ఇవ్వలేదు అని అంటే స్ట్రక్ అయితే మీకు తెలియదు ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి ఏంటి ఏమి కానీ తెలియదు. మళ్ళీ మీరు మొదటికి వస్తారు. ఓకే, అందుకనే సపోర్ట్ బాగా ఎవరిస్తున్నారు అనే వాళ్ళ దగ్గరే మనము చూస్ చేసుకోవాలి డొమైన్స్. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా, ఒక వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఓకే, బేసిక్ సైట్. ఓకే, బేసిక్ సైట్ మీరు ఆన్లైన్ కి వెళ్ళేటప్పుడు బేసిక్ సైట్ ఉండాలి. బేసిక్ సైట్ లో ఇవి హెడర్ అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్తా. బాడీ అంటే ఏంటి, ఫుటర్ అంటే ఏంటి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మళ్ళీ వన్స్ ఆ వెబ్సైట్ అయినాక వెబ్సైట్ లో మనము ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అందుకనే స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రక్చర్ ఇలాంటి పేజెస్ మనం పెట్టుకోవాలి. ఓకే, హోమ్ పేజ్ ఉండాలి. అబౌట్ అంటే మీ బిజినెస్ ఏంటి, కంపెనీలో మనము వర్క్ చేసినప్పుడు మనకు డీటెయిల్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి, అబౌట్ లోనే దొరుకుతాయి. సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, అలాగే కాంటాక్ట్ పేజ్ ఉండాలి. ఇవి బేసిక్ అంటే బేసిక్. ఏ బిజినెస్ ఆన్లైన్ వెళ్ళాలన్నా కానీ, ఏ బిజినెస్ కి మీరు వర్క్ చేయాలన్నా కానీ, జాబ్ పర్పస్ అయినా కానీ ఈ డీటెయిల్స్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో ఫ్రీలాన్సింగ్ మీరు చేయాలన్నా కానీ ఓకే, ఈ బేసిక్ డీటెయిల్స్ మీ వెబ్సైట్ లో ఉండాలి. అండ్ అలాగే క్లయింట్స్ కి ఇలాంటివే మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే, క్లయింట్లకి వాళ్ళకి తెలియదు ఏమి. ఓకే, బిజినెస్ మోడల్ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు మనీ. బట్ మీరు యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా అయినప్పుడు మీరు ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇలా ఉండాలి బేసిక్ సైట్. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ సైట్ వస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు. బికాస్ వీఆర్ నాట్ డెవలపర్స్. We are digital marketers. ఓకే, బట్ సార్ కోడింగ్ రాదు కదా సార్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కోడింగ్ జీరో. దీంట్లో ఎలాంటి ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేస్తాము అని అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది కొన్ని. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇక్కడ డ్రాగ్ చేయడము, అక్కడ డ్రాప్ చేయడము, ఇమేజ్ పెట్టడము. ఓకే, ఇవన్నీ మనము చూస్తాం. అలాంటి ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి అని అంటే మామూలుగా మార్కెట్ లో ఉండే పేరు ఏంటి అని అంటే వర్డ్ ప్రెస్ అని. ఓకే, ఇంకా అడ్వాన్స్డ్వి వచ్చినాయి యూజింగ్ ఏఐ టూల్స్. ఓకే, అవి ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే డోరిక్. ఓకే, మళ్ళీ వెబ్ ఫ్లో. ఓకే, దీనిలలో ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే. ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, మనము సింపుల్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే ల్యాండింగ్ పేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు త్రూ దీస్ ప్లాట్ఫామ్స్. అండ్ వర్డ్ ప్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి, మీడియం బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళు కోడింగ్ లెవెల్ కి వెళ్ళిపోతారు. ఓకే, అప్పుడు ఇలాంటి వెబ్సైట్స్ ని ఆన్లైన్ లో ఎలా మనము ప్రమోట్ చేయాలి అంటే కనెక్షన్స్. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనము ప్రాక్టికల్ గా చూస్తాం. నో నీడ్ టు వరీ. ఓకే, అండ్ బేసిక్ వెబ్సైట్ లో ఎలా ఉండాలి, ఒక హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ పేజ్, అంతే చాలు. ఓకే, నెక్స్ట్ స్టాటిక్ డైనమిక్ అంటే ఏంటి? స్టాటిక్ డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ లో ఒక సైట్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? అమెజాన్. ఓకే, అమెజాన్ తీసుకున్నాం, లేదా ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం. ఓకే, లేదా స్విగ్గీ తీసుకున్నాం.
ఓకే, యు టేక్ ఎనీ వెబ్సైట్. ఇక్కడ కాంటెంట్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ చేంజ్ అవుతుంది కదా. కాంటెంట్ ఈస్ చేంజింగ్, రైట్? ఎందుకు? కొత్త ప్రోడక్ట్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. కొత్త రెస్టారెంట్స్ దాంట్లో విజిబుల్ అవుతూ ఉంటాయి. అది డైనమిక్ అంతే. టర్మినాలజీ ఈస్ డైనమిక్ డిజిటల్ మార్కెటింగ్ లో, దట్ వెబ్సైట్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, స్టాటిక్ ఏంటి? ఇక్కడ కాంటెంట్ మనమే అప్ చేయాలి. ఓకే, డైనమిక్ త్రూ సిఎంఎస్ నుంచి చేయొచ్చు. సిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఈ స్టాటిక్ లో ఏంటి అని అంటే మనకు కోడింగ్ లెవెల్లో వర్క్ అవుతుంది. ఓకే, అంటే బేసిక్ కోడింగ్ లైక్ HTML, ఓకే, మళ్ళీ CSS, ఇవన్నీ దీంట్లో స్టాటిక్ లో వస్తాయి అన్నట్టు. దీంట్లో మనము కాంటెంట్ అప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. బట్ వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? ఓకే, డిఫరెన్స్ ఏంటి అంటే ఈ స్టాటిక్ వెబ్సైట్స్ స్పీడ్ రిలేటెడ్ బాగా పర్ఫామ్ అవుతుంది. అంటే స్పీడ్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో మనము చేయొచ్చు. అలా మనము ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు స్టాటిక్. ఓకే, సో ఇది ఒక స్టాటిక్ వర్సెస్ డైనమిక్ వెబ్సైట్స్ మనం చూస్తాం. ఓకే, ఇంకొక 3-4 స్లైడ్స్ ఉన్నట్టున్నాయి, చూస్తాం. నెక్స్ట్, వెబ్సైట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినాం ఆన్లైన్కి వెళ్ళాలి అంటే వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్, వాట్ ఈజ్ యువర్ గోల్ పెట్టుకో ఉండాలి కదా. మనం చదువుకున్నాక పాస్ అయిపోయినాం. పాస్ అయ్యాక వాట్ ఈజ్ యువర్ గోల్? జాబా, ఫ్రీలాన్సింగా, బిజినెస్? ఇది బేస్డ్ ఆన్ దట్ గోల్ మనం కూడా అలాగే పర్ఫామ్ అవ్వాలి కన్సిస్టెన్సీగా. ఓకే, అలాగే ఆన్లైన్ లో కూడా వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వెబ్సైట్? ఆబ్జెక్టివ్ ఏంటి? గోల్ ఏంటి? ఓకే, గోల్ ఏంటి? అది ఏంటి అంటే ఫస్ట్ లీడ్ జనరేషన్. ఓకే, నెక్స్ట్ బ్రాండింగ్, నెక్స్ట్ సేల్స్ ఫనల్స్. ఓకే, అంటే ఒక సేల్స్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది వెబ్సైట్ లో కూడా. ఓకే, వాట్ ఈస్ యువర్ గోల్? లీడ్ జనరేషన్. నాకు చాలా లీడ్స్ కావాలి. అలాంటప్పుడు వెబ్సైట్ లీడ్ జనరేషన్ లాగా మనము పెట్టుకోవాలి వెబ్సైట్ ని. అంటే అలాగ మనము డిజైన్ చేసుకోవాలి. వితౌట్ లీడ్స్, ఓకే, వితౌట్ లీడ్స్ ఏదే కానీ బిజినెస్ జనరేట్ అవ్వదు. ఓకే, 99% బిజినెసెస్ డిపెండ్ అయ్యేది లీడ్ జనరేషన్. బ్రాండింగ్. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటి? నీ పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలన్నా వెబ్సైట్ పర్సనల్ బ్రాండింగ్ రిలేటెడ్ లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫనల్స్ ఇంటిగ్రేషన్. ఈ నేమ్స్ అన్ని కొంచెం టెక్నికల్ నేమ్స్ ఉంటాయి, బట్ నో నీడ్ టు వరీ. వెళ్ళేటప్పుడు అవి ఆ నేమ్స్ అన్ని అలవాటు అయిపోతాయి మనకు. ఓకే, ఆబ్జెక్టివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ లేదు అని అంటే మనము ప్రాపర్ డైరెక్షన్ లో పోము. ఓకే, ఇప్పుడు మనము కొన్ని ప్రాక్టికల్ గా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, ప్రాక్టికల్ గా ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నట్టు. 1 సెకండ్ ఫ్రెండ్స్. ప్రాక్టికల్ గా ఏం ఎక్స్ప్లోర్ చేస్తాము? ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసినాం. డొమైన్ అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము? గూగుల్కి వెళ్తాం. ఓకే, జస్ట్ టైప్ గూగుల్ ఇన్ యువర్ బ్రౌజర్. గూగుల్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి google.co.in అని వస్తుంది. నేను దీనిపైన క్లిక్ చేస్తా. దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనకు గూగుల్ అనేది ఒక ఓపెన్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని బేసిక్స్ నేను చెప్తాను. ఓకే, చూడండి. ఇది ఏమంటారు అని అంటే సెర్చ్ బార్. ఏమంటారు? సెర్చ్ బార్ అంటారు. ఓకే, మళ్ళీ గూగుల్ లోగో ఉంది. ఓకే, దీని మీనింగ్ ఏంటి తెలుసా?
ఈ సెర్చ్ బార్ మీనింగ్ యూ టైప్ ఎనీథింగ్ నేను ఇస్తాను నీకు రిజల్ట్స్ అని గూగుల్ చెప్తుంది. ఓకే, అది మీనింగ్ ఆఫ్ సెర్చ్ బార్. పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. యూ టైప్ ఎనీథింగ్ నేను ఇస్తా. అలానే పెద్ద పెద్ద క్వైరీస్ ఇవన్నీ మనము పెట్టకూడదు. ఓకే, ఏ క్వైరీ అన్నా నువ్వు పెట్టు, నేను ఇస్తా. ఏమిస్తుంది? రిజల్ట్స్ చూపిస్తుంది గూగుల్లో. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెర్చ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తా? కొన్ని డొమైన్ ప్రొవైడర్స్ ఉన్నాయి కదా, దాంట్లో నేను జస్ట్ ఐ విల్ టైప్ గోడాడీ. ఓకే, గోడాడీ ఈజ్ వన్ డొమైన్ ప్రొవైడర్. ఇక్కడ చూసినారా, గోడాడీ డొమైన్ నేమ్స్, వెబ్సైట్స్, హోస్టింగ్, ఆన్లైన్ మార్కెటింగ్. ఓకే, గోడాడీ. ఓకే, ఐ క్లిక్ ఆన్ దట్. చూసినారా, ఇది ఒక godaddy.com. మళ్ళీ నేమ్ కూడా కొంచెము చేంజ్ అయింది. ఓకే, నేమ్ కూడా కొంచెము చేంజ్ అయింది. కొన్ని ఎక్స్టెన్షన్స్ నేను యూజ్ చేస్తున్నాను, అవి మీరు కూడా ఎలా యూజ్ చేయాలని కూడా నేను చెప్తాను. నో నీడ్ టు వరీ. ఓకే, యా, ఇప్పుడు గోడాడీ ఓపెన్ అయింది. గోడాడీ ఎలా ఓపెన్ అయింది? godaddy.com // ఓకే, godaddy.com. చూడండి, ఇక్కడ స్లాష్ అని ఉంది కదా, /en హైఫన్ ఉంది, మళ్ళీ IN అని ఉంది. చూసినారా, EN -IN అని ఉంది. అంటే ఇది godaddy.com లో ఇండియన్ సైట్ ఓపెన్ అయ్యింది, ఇండియన్ వెబ్సైట్ ఓపెన్ అయింది. క్లియర్ ఫ్రెండ్స్? ఇన్ ద సేమ్ వే జస్ట్ టైప్ అమెజాన్. చూడండి, అమెజాన్. ఓకే, ఇక్కడ నేను జస్ట్ అమెజాన్ అని టైప్ చేసిన. ఓకే, సి అమెజాన్. ఓకే, ఐ డిడ్ంట్ క్లిక్ ఆన్ దట్ లింక్ అన్నట్టు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తా. బై డిఫాల్ట్ గా చూడండి, మీకు ఏది ఓపెన్ అయింది? amazon.in. చూసినారా, బై డిఫాల్ట్ గా amazon.in మీకు ఓపెన్ అయింది. అంటే వాళ్ళు అలాగా వాళ్ళ కోడింగ్ అంతా డెవలపర్స్ తో డిజైన్ చేశారు. ఓకే, అందుకనే ఇది ఇప్పుడు ఏంటి? ఓకే, CCTLD. ఓకే, అంటే కంట్రీ లెవెల్ డొమైన్ వాళ్ళు రౌట్ చేసేసుకున్నారు. ఓకే, మీకు .com సైట్ ఓపెన్ అవ్వదు మళ్ళీ. ఓకేనా? యా, .com కూడా ఓపెన్ అవుతుంది, దానికి కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో మనం అవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక డొమైన్, ఇతను ఒక ప్రొవైడర్. ఎవరు? గోడాడీ. చూసినారా, గోడాడీ నేను ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఇండియా కూడా ఉంది మనకు. ఓకే, ఇండియా కూడా ఉంది లోగోలో. ఓకే, ఇండియా కూడా ఉంది. ఇది ఒక ఇండియన్ వెబ్సైట్. ఓకే, మీరు కూడా ప్యారలల్లీ చూడండి. ఓకే, ఇక్కడ నేను ఒక డొమైన్ నేమ్ అనేది టైప్ చేస్తా. ఓకే, ఏదో ఒక డొమైన్ నేమ్, ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, ఎగ్జాంపుల్ అంతే. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ టు బిజినెస్. ఓకే, ఒక డిజిటల్ మార్కెటింగ్ నేను ఓపెన్ చేసిన, టైప్ చేసిన. ఓకే, ఇక్కడ చూడండి, డిఫరెంట్ వస్తాయి ఇప్పుడు. ఓకే, .shop అంట. ఓకే, .xyz, .music చెప్పినా కదా, .com. ఓకే, .com అని కూడా ఉంది. నెక్స్ట్ అలాగే ఇంకా కొన్ని డొమైన్స్ ఉన్నాయి. .dev డెవలపర్స్ అంటారు, ఇది డెవలపర్స్. ఓకే, అలాగే బిజినెస్. ఓకే, బిజ్ అంటే బిజినెస్.
ORG, organization. Okay, .com is universal, king of all the extensions అన్నట్టు. ఓకే, ఎందుకంటే .com అని మన చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది, అందుకనే అది యూనివర్సల్ అంటారు. ఓకే, సో వర్క్ అని ఇంకొకటి, మళ్ళీ వాచ్, పింక్, యాప్, .com, ఓకే, మళ్ళీ ఎడ్యుకేషన్, ఫర్ సేల్, సాఫ్ట్వేర్, గేమ్స్, ఓకే, గ్యాలరీ, డిస్కౌంట్. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మనము డొమైన్ నేమ్ అనేది తీసుకోవాలి, డిజైన్. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కి మీరు ఏదైనా ఒక సర్వీస్ ఇస్తున్నారు, దట్ ఓన్లీ డిజైన్స్ ఇస్తా, అలాంటప్పుడు యూ జస్ట్ గో ఫర్ డిజైన్. అండ్ మీ మార్కెటింగ్ కమ్యూనికేషన్ కూడా డిజైన్ రిలేటెడ్ లో ఉండాలి, మీ మార్కెటింగ్ కమ్యూనికేషన్. ఓకే, హార్స్ అని, స్టడీ అని. ఓకే, పిల్లలకి డిజిటల్ మార్కెటింగ్ స్టడీ అనేది ఒకటి కావాలి, అలాంటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డాట్ స్టడీ పెట్టుకోండి, తీసుకోండి. ఫొటోస్, నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఫొటోస్ అన్ని పెడతా, టాప్ నాచ్ డిజిటల్ మార్కెటర్ ఫొటోస్ అన్ని పెడతా నా వెబ్సైట్ లో. ఎస్, గో విత్ ఫొటోస్. ఓకే, ఫ్లైట్స్. ఓకే, ఓన్లీ ఫర్ డిజిటల్ మార్కెటర్స్ కి నేను ఫ్లైట్స్ ఆఫర్ చేస్తా. చూసినారా ఒక బిజినెస్ అనేది ఎలా వెళ్తుంది అని. ఓకే, ఎస్టేట్ అంటే డిజిటల్ మార్కెటర్స్ అందరినీ తీసుకొని వాళ్ళకి మేబీ ఎస్టేట్ అన్నా, రియల్ ఎస్టేట్ అన్నా, ఏదో ఒకటి నేను ఆఫర్ చేస్తా. మై టార్గెట్ ఆడియన్స్ ఓన్లీ డిజిటల్ మార్కెటర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంతే. లైట్నింగ్ అంట. ఓకే, కాంట్రాక్టర్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ డాట్ కాంట్రాక్టర్స్. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఏదైనా ప్రాపర్ బిజినెస్ ప్లానింగ్ ఉండాలి అంటే ఈ డిజిటల్ మార్కెటర్ కాంట్రాక్టర్స్ అందరినీ మీ వెబ్సైట్ కి రప్పించుకోవచ్చు. దానికి ఒక డొమైన్ ఉంది. ముందు ఇలాంటివి లేకుండే. ఓకే, నేనే చెప్తున్నా కదా, ముందు ఇలాంటివి లేకుండే. బట్ ఇప్పుడు ఆన్లైన్ చాలా పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి డొమైన్ నేమ్స్, ఎక్స్టెన్షన్స్ చాలా అంటే చాలా మార్కెట్ లో రిలీజ్ చేసినారు. ఓకే, టూర్స్ అని, ఐఎన్సి అని, హోల్డింగ్స్, డొమైన్స్, యోగా, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి యోగా నేర్పిస్తాను నేను. అదే మార్కెటింగ్ కమ్యూనికేషన్. యు గాట్ ద పాయింట్ టీమ్? ఓకే, సో ఇలా ఒక డొమైన్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్నాక దీంట్లో డిఫరెంట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ వస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే వెబ్సైట్స్ అండ్ హోస్టింగ్. ఓకే, హోస్టింగ్స్ కి వెళ్తా. ఎగ్జాంపుల్స్, హోస్టింగ్స్ ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మనకు. ఓకే, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి చూడండి. వర్డ్ ప్రెస్ అంటే బేసిక్ ఇది ఒక హోస్టింగ్. అలాగే స్టార్టర్, దీనిలలో ఎలాంటివి మనము హోస్ట్ చేయొచ్చు, వెబ్సైట్ ఎన్ని వెబ్సైట్స్ మనము హోస్ట్ చేయొచ్చు. ఓకే, ఒక్క వెబ్సైట్ హోస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకుంటే ఈ ప్లాన్ లో ఓకే ఒకటే చేయొచ్చు. ఓకే, దీంట్లో చూస్తే ఇది కూడా అంతే, ఒక వెబ్సైట్. మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు వీడు బేస్డ్ ఆన్ ద మనీ. ఓకే, బేస్డ్ ఆన్ ద మనీ మనము ఎంత స్పెండ్ చేస్తున్నామో దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ అంటే జీబీ. ఇప్పుడు మన ఐఫోన్స్ కావచ్చు, మన మొబైల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీంట్లో మనకు కొంచెం బాగా పర్ఫార్మ్ అవ్వాలి. ఓకే, ఫుల్ స్వింగ్ లో నేను యూజ్ చేస్తాను అని అంటే మనకు ర్యామ్ అనేది ఎక్కువ ఉండాలి కదా. ఓకే, 2 GB తీసుకుంటే ఎట్లుంటుంది, అది సరిపోదు. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఓకే 6 GB నో 12 GB నో లేదనంటే 16 GB ర్యామ్ తీసుకోవాలి. అప్పుడు మనము ఫోన్ లో గేమ్స్ ఆడొచ్చు, అన్ని ఆడొచ్చు. అలాగే ఓకే, ఒక నీ వెబ్సైట్ పర్ఫామ్ అవ్వాలి అని అంటే, బాగా పర్ఫామ్ అవ్వాలి అని అంటే, స్లోగా కాకుండా ఓకే బాగా పర్ఫామ్ అవ్వాలి అని అంటే నువ్వు డీటెయిల్స్ అన్ని వేస్తావు, ఇమేజెస్ వేస్తావు. ఓకే, నెక్స్ట్ వీడియోస్ వేస్తావు. అన్ని బాగా పర్ఫామ్ అవ్వాలి అని అంటే కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉండేది తీసుకోవాలి, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఓకే ఇలాంటివి సరిపోతాయి. ఇంకా మీడియం లెవెల్ బిజినెస్ ఓనర్స్ కి ఇంకా కొంచెం పెంచుకోవాలన్నట్టు. ఓకే, పెద్ద బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళు ఫుల్ తీసేసుకుంటారు. పర్ఫామ్ అవ్వాలి వాళ్ళకి. పర్ఫార్మెన్స్ అవ్వకపోతే వాళ్ళది
వెబ్సైట్ కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది. ఓకే, మీకు తెలుసా ఇప్పుడు ఈ అమెజాన్ ఉంది కదా, చూడండి ఈ అమెజాన్ ఎన్ని ఇమేజెస్ పోస్ట్ చేసినారు, ఎన్ని వీడియోస్ పెట్టినారు చూడండి, కంప్లీట్ ఇమేజెస్ కదా. అంటే వీళ్ళ దగ్గర ఎంత హై అండ్ పర్ఫార్మెన్స్ ఉండే ఇవ్వగలిగే డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే, ఒక సిస్టమ్ ఉంది వీళ్ళ దగ్గర, ఎంటైర్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటి అని అంటే హోస్టింగ్ కావచ్చు, వీళ్ళ దగ్గర ఒకటి సర్వర్ కూడా ఉంది. ఓకే, AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, అందుకనే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనము కొన్ని అనేది తీసుకోవాలి. అండ్ ఈ హోస్టింగ్ లో వీడు మనకి ఏమి ఇస్తున్నాడు, ఫ్రీ డొమైన్ కూడా ఇస్తున్నాడు, అండ్ అలాగే ఫ్రీ ఈమెయిల్ కూడా ఇస్తున్నాడు. చూడండి ఎగ్జాంపుల్, ఫ్రీ ఈమెయిల్ కూడా ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మన ఈమెయిల్ తీసుకుంటే vcare@sdmclasses.com. ఓకే, మనది ఇది ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ మాకు అని మీరు టెన్షన్ తీసుకోవద్దండి, డౌట్స్ పడకండి. ఎందుకంటే మీరు ఒక కంపెనీలో జాబ్ చేసిన, కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాక మీకు ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి వస్తుంది. ఓకే, ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి వస్తుంది. అలాగే మీరు ఫ్రీలాన్సర్ గా చేసేటప్పుడు కూడా ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి. అప్పుడు యూ హ్యావ్ టు టేక్ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి. ఓకే, అండ్ బిజినెస్ ఓనర్స్ కూడా ఓకే, యూ నీడ్ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి. ఓకే, లేకపోతే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. జీమెయిల్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. ఓకే, జీమెయిల్ ఎవరైనా క్రియేట్ చేస్తారు, gmail.com. ఓకే, చిన్న పిల్లోడు కూడా చేస్తాడు. అదే ప్రొఫెషనల్ గా ఉండాలి అంటే ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఉండాలి కదా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ట్రస్ట్ ఫ్యాక్టర్, ట్రస్ట్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఓకే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనము మన ఇది అనేది తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఉంటుంది, SSL ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్యూర్. ఓకే, సెక్యూర్ ఉండాలి వెబ్సైట్. ఓకే, సెక్యూర్ ఉండాలి అంటే నేను చెప్తాను చూడండి, ఇక్కడ బాగా క్లారిటీగా చూడండి. ఇక్కడ ఉంటుంది కదా, ఈ డొమైన్ ఏదైతే ఉందో ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, అది SSL. ఓకే, SSL సర్టిఫికేట్ అన్నట్టు. ఇది కంప్లీట్ గా సెక్యూర్ గా ఉండాలి. లేకపోతే ఏం చేస్తారు, హ్యాకర్స్ వస్తారు. ఓకే, హ్యాకర్స్ వస్తారు, హ్యాక్ చేసేస్తారు ఏది, వెబ్సైట్ ని హ్యాక్ చేసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక లూప్ ఇస్తున్నాం మనం, అంటే ఒక గ్యాప్ ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే, ఈ గ్యాప్ లో వాళ్ళు దూరేస్తారు, హ్యాక్ చేస్తారు, నీ డేటా అంతా వెబ్సైట్ లో ఏదైతే ఉంటుందో అదంతా తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఓపెన్ కూడా అవ్వదు అది వెబ్సైట్. ఓకే, ఇట్ వాంట్ ఓపెన్ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళా మీరు అడ్వర్టైజ్మెంట్ కూడా చేయలేరు. ఎందుకు అనంటే అడ్వర్టైజ్మెంట్ లో SSL ఉంటేనే మనకు గూగుల్ యాడ్స్ అయినా ఫేస్బుక్ యాడ్స్ అయినా ఇవన్నీ తీసుకుంటాయి, లేకపోతే సెక్యూరిటీ రాదు. అండ్ ఆల్సో మనకు ర్యాంక్ అవ్వాలన్నా ఎక్కడ, గూగుల్లో కావచ్చు, బింగ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఓకే, ర్యాంక్ అవ్వాలన్నా కూడా మనకు SSL ఈజ్ ఒక ఫ్యాక్టర్ అన్నట్టు, ఒక ఫ్యాక్టర్. ఇలాగ మనకు గూగుల్లో ర్యాంక్ అవ్వాలి అని అంటే 200+ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, 200+ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. ఇదేంటి అని అంటే, ఇదేంటి యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ లాగా. ఓకే, బట్ యాజ్ పర్ గూగుల్ అల్గోరిథమ్స్ అని కొన్ని వస్తాయి అన్నట్టు, మనము అవి కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, గూగుల్ అల్గోరిథమ్స్ అని కొన్ని వస్తాయి. ఓకే, సో ఈ గూగుల్ అల్గోరిథమ్స్ లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి నువ్వు అచీవ్ చేస్తేనే నేను నీకు టాప్ పొజిషన్ లో పెడతా, లేదు అని అంటే పెట్టను నేను. ఓకే, లేదంటే ఇవ్వదు, గూగుల్ ర్యాంకింగ్ ఇవ్వదు. ఓకే, సో అందుకనే ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు get to rank
rank on search engines. Okay, to rank on search engines. SE అంటే search engine అన్నట్టు. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, ఇది ఒక సిస్టమ్, ఇది ఒక SSL చూస్ చేసుకోవాలి, కావాల్సిందే మనకు. ఓకే, దీనికి మళ్ళీ ఇంకా కొన్ని వస్తాయి అన్నట్టు. కొన్ని టెక్నికల్ టర్మ్స్ వస్తాయి, నో నీడ్ టు వరీ. మనము వర్డ్ ప్రెస్ కి ఎలా లాగిన్ అవుతాము, ఎట్లా మనం అప్డేట్ చేస్తాము, అన్ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. డోంట్ వరీ. ఓకే, సిడిఎన్ అంటే ఏంటి, ఓకే, సైట్ సెక్యూరిటీ ఏంటి, ఓకే, వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి, ఏఐ క్రియేషన్ ఏంటి, ఓకే, ఇవన్నీ మనము చేస్తాము, చూపిస్తాం. నో నీడ్ టు వరీ. దానికి మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఓకే, సింపుల్ టర్మ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అండ్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేశాక ఏంటి, ఐదర్ మీ వెబ్సైట్ అయినా కావచ్చు. ఓకే, ఆర్ వన్స్ ప్రాక్టీస్ అంతా పర్ఫెక్ట్ గా అయితే మళ్ళా క్లయింట్ సైట్ అయినా కావచ్చు. ఓకే, జాబర్స్ కి జాబ్ సీకర్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, జాబ్ కొట్టాలి అనే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఫ్రీలాన్సింగ్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకనంటే మీరు ఒక స్మాల్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసినా కానీ, ఓకే, స్మాల్ వెబ్సైట్ క్రియేట్ చేసినా కానీ యూ కెన్ ఎర్న్ ఓకే 8K to 15K. ఓకే, మళ్ళీ బిజినెస్ ఓనర్స్ కైనా కానీ మీ వెబ్సైట్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. యూ కెన్ సేవ్ దిస్ అమౌంట్. ఇది వన్ టైం ఎఫర్ట్. ఓకే, వన్ టైమ్ ఎఫర్ట్. ఓకే, ఫర్ బిజినెస్ ఓనర్స్ కి. మళ్ళా కొన్ని చేంజెస్ అంట. ఓకే, ఏది ఇమేజెస్ కొన్ని చేంజ్ చేసుకోవడం అంట, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలుసుండాలి. తెలిస్తే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ యూ కెన్ హైయర్ ఏ ఇంటర్న్ బిజినెస్ ఓనర్స్. ఓకే, యూ కెన్ హైయర్ ఏ ఇంటర్న్. ఓకే, వాళ్ళకి మీరు అట్లీస్ట్ గైడ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మీకు సబ్జెక్టు 0 ఉండేది. ఓకే, అట్లీస్ట్ మీకు 100% వెళ్ళిపోతుంది కాబట్టి, ఓకే, మీకు ఆ గ్రిప్ అనేది ఉంటుంది. ఆ గ్రిప్ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఇంటర్న్ ఉంటారో యూ కెన్ గైడ్ దెమ్. ఓకే, అప్పుడు ఈ ఇంటర్న్ కావచ్చు, లేదనంటే ఎక్స్పర్ట్ కావచ్చు. ఓకే, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీ సైట్ అనేది హ్యాండిల్ చేస్తారు, వెబ్సైట్ ని. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. క్లియర్ ఫ్రెండ్స్?